3 టన్నుల సామర్థ్యం ఉన్న ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని తీసుకొచ్చారు రైతు రాజేందర్ రెడ్డి గారు. మామూలుగా ధాన్యాన్ని బయట ఆరబెట్టడానికి 2-3 రోజులు పడుతుంది. ఇలా సమయం వృధా అవుతుంది. ఇలా ఆరబెట్టే క్రమంలో వర్షం వస్తే చేతికందిన పంట నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితమైన మాయిశ్చర్ ని తెలుసుకోలేకపోతున్నామనే ఉద్దేశంతో రైతు ఈ యంత్రాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. 20 రోజుల క్రితం 8,50,000 రూపాయలతో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. దీని ద్వారా వరి, మొక్కజొన్న, సోయా, సన్ఫ్లవర్ ఇతరత్ర ధాన్యాలను ఆరబెట్టుకోవచ్చు. ఇది గంటకి 15 లీటర్ల డీజిల్ తీసుకుని ధాన్యం యొక్క మాయిశ్చర్ ని 4 నుండి 5% వరకు తగ్గిస్తుంది. ధాన్యం లోడింగ్ కి అరగంట, అన్లోడింగ్ కి అరగంట పడుతుంది. తేమ శాతం చెక్ చేసుకోవడానికి ఒక చేతి పరికరాన్ని ఇచ్చారు. ఇతర రైతులకి గంటకి 2,500 చొప్పున అద్దెకిస్తున్నారు రైతు రాజేందర్ రెడ్డి గారు. ఈయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందినటువంటి రైతు. ఇది నడపడానికి కనీసం 45 HP ఉన్నటువంటి ట్రాక్టర్ అయితే అవసరం పడుతుందని రైతు చెప్తున్నారు.